సాధారణంగా అండి వాస్కులర్ జబ్బులు అంటే రక్త నాళాల జబ్బులు ఎక్కడున్నా సరే ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ సేమ్. మోస్ట్ కామన్ అండ్ అన్అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్, ఖచ్చితంగా ఉండే రిస్క్ ఫ్యాక్టర్ అన్ఫార్చునేట్లీ ఏజ్. 50 years పైబడిన వాళ్ళకి అందరికీ వాస్కులర్ జబ్బులు కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానితో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, బీపీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్లో స్మోకింగ్. పురుషుల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ ఎవరిలో అయినా సరే స్మోకింగ్, వెస్ట్రన్ కంట్రీస్లో అయితే మోస్ట్ కామన్ రిస్క్ ఫ్యాక్టర్ స్మోకింగ్. మన దేశంలో అయితే స్మోకింగ్తో పాటు షుగర్ కూడా. ఇవన్నీ కాకుండా కిడ్నీ డిసీజ్, క్రానిక్గా ఉండే కిడ్నీ జబ్బు. దెన్ బాడీలో ఇన్ఫ్లమేషన్, మనకి చాలా తెలియకుండా బాడీలో చాలామంది పెద్దవాళ్ళు వేడి అంటారు. వేడి అనేది కరెక్ట్ పదం కాదు. ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, ఇన్ఫ్లమేషన్ ఉండే జబ్బులన్నీ కూడా పెరిఫెరల్ వాస్కులేచర్ని సన్నబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయమైన రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఫ్యామిలీ హిస్టరీ అండి. తరతరాలుగా పేషెంట్లకి హార్ట్ అటాక్లు వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, వాళ్ళ అన్నలు, మేనమామలు, బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళల్లో వాస్కులర్ జబ్బులు అంటే హార్ట్ అటాక్లు అవ్వచ్చు, పక్షవాతాలు అవ్వచ్చు, నేను చెప్పినట్టు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజులు అవ్వచ్చు. అవన్నీ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎస్పెషలీ వాళ్ళల్లో ఉండే సబ్సెట్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలిమియాస్ అంటారు. అంటే మనకి తెలియకుండా 10-15 ఏళ్ళ నుంచే మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్, కొవ్వు కణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందిలో. బై బర్త్ జెనెటిక్ ఫ్యాక్ట్స్ వల్ల కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీ హిస్టరీ, హైపర్ కొలెస్ట్రాలిమియాస్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పిన సిగరెట్, షుగరు, బీపీ, కిడ్నీ జబ్బు కాకుండా ఫెమిలియల్ ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.